హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విజయాంబిక ఇక దీపక్ అలాగే హారతికి మధ్య ఎటువంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ అందరూ కూడా హారతికి దీపక్కి మధ్య పుట్టిన బిడ్డకే ఇక తండ్రి దీపక్ అని అనుకుంటారు. డిఎన్ఏ టెస్టులు కూడా చేస్తారు. అప్పటికి జీవన్ ఇక జాగ్రత్త పడి డిఎన్ఏ రిపోర్ట్స్లో కూడా దీపక్కే హారతి బిడ్డకు తండ్రి అని వచ్చేలా చేయడం. తర్వాత హారతి ఇక నోరు విప్పి అసలు నా బిడ్డకు తండ్రి దీపక్ కాదు, ఆ జీవనే కావాలని నన్ను వాడుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పి తర్వాత ఈ ఇంట్లో అందరినీ కూడా రోడ్డుకి ఈడ్చే వరకు తనకి సహాయం చేయాలని చెప్పి నన్ను రంగంలోనికి దింపారు. పాపం దీపక్కి ఏమీ తెలీదు అని చెప్పటంతో ఒక్కసారిగా విజయాంబికకు కోపం వచ్చి, జీవన్ చంప పగలగొట్టి నీకు సాయం చేయాలనుకున్నా, కానీ నువ్వు మాత్రం నా కొడుకు జీవితానికి ఎసరు పెట్టాలని చూస్తావా? నిన్ను ఆ రోజు మా తమ్ముడు ఇంట్లోంచి బయటకు గెట్టేయమన్నా నేను నిన్ను ఇంట్లోకి రమ్మని పెద్ద తప్పు చేశానురా, వెళ్ళు అని చెప్పేసి జీవన్ చంప పగలగొట్టి ఇక విజయాంబికనే మెడపట్టి బయటకు గెట్టేయడంతో అందరు కూడా షాక్ అయిపోతారు. ఇక పింకీ చెప్పిన దాన్ని బట్టి అసలు జీవన్ పింకీ మెడలో తాళి కట్టలేదన్న నిజం కూడా బయటపడుతుంది. మరి రాజు రూప ఇద్దరికి కూడా పింకీకి అలాగే గోపిని దగ్గర చేసి ఇద్దరికి కూడా పెళ్లి చేయబోతున్నారా? అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోని అయితే చూసి నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. విజయాంబిక ఇంత చేసినా కూడా జీవన్ వెళ్ళి నాకు పింకీకి మొదటి రాత్రికి ఏర్పాట్లు చేస్తానని చెప్పారు కదా ఆంటీ, కానీ మీ ఆరోగ్యమే బాగుంటే ఈరోజు నాకు పింకీ ఇద్దరికి కూడా మొదటి రాత్రికి ఏర్పాట్లు చేసేవారు అనగానే, సరే జీవన్, నువ్వు నన్ను తల్లిగా భావిస్తున్నప్పుడు నేను నీకు ఆ మాత్రం సాయం చేయలేనా? ఖచ్చితంగా మీ ఇద్దరికి మొదటి రాత్రి జరిగేలా చేస్తాను, ఎలాగైనా మా తమ్ముడితో మాట్లాడతానని చెప్పేసి వెంటనే దీపక్ ఆ వీల్ చైర్ ఇవ్వు అని చెప్పేసి వీల్ చైర్లో కూర్చోబెట్టి దీపక్ విజయాంబికను బయటకు తీసుకొని రాగానే, ఏంటక్క ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే, నీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను తమ్ముడు అనగానే, అవునా, దేని గురించి అక్క అని అడుగుతూ ఉంటే, అదే తమ్ముడు, ఈరోజు రాత్రికి జరగవలసిన జీవన్ అలాగే పింకీల మొదటి రాత్రి గురించి ఈ విధంగా అంటూ ఉండగా, అదేంటక్క అలా మాట్లాడుతున్నావు? అయినా రాజు రూపల మొదటి రాత్రి కూడా జరగలేదు కదా, ఆగిపోయింది. అలాగే ఇద్దరికి కూడా మంచి ముహూర్తాలు చూసి మళ్ళీ పెట్టిద్దాం అనగానే, అది కాదు తమ్ముడు, రాజు రూపలది ఎలాగో ఆగిపోయింది కదా, జరగవలసిన పింకీ అలాగే జీవన్ల మొదటి రాత్రికి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అనగానే, అవునక్క, కానీ నీ ఆరోగ్యం బాగోలేదు కదా, నీ ఆరోగ్యం కుదురు పడకుండా ఇంట్లో ఇలా శుభకార్యాలు చేసుకుంటే మాత్రం ఏం బాగుంటుంది అనగానే, అయ్యో తమ్ముడు, నాకేమైంది, నేను బాగానే ఉన్నాను, ముందు జరగవలసిన ఏర్పాట్లన్నీ కూడా చూద్దాం అని అంటూ ఉంటే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది విజయాంబిక. వెంటనే జీవన్, అవును, కానీ మీరు మా అమ్మ లాంటి వారు, ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు నాకు మొదటి రాత్రి చేసుకోవడం ఏం బాగుంటుంది, వద్దులే అనగానే, నువ్వు నన్ను తల్లిగా భావిస్తున్నావు, కనీసం నేను నీ తల్లిగా ఆలోచించేదాన్నైతే ఇలా చేయను కదా అని ఈ విధంగా అంటూ ఉంటే, మామయ్య, నేను అమ్మని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి దీపక్ అనగానే, దీపక్ మంచిగా చూసుకోవడం కాదు, ఆయన ఇద్దరి మేనకోడళ్ళ శుభకార్యాలు ప్రతి పని కూడా అక్క చేతుల మీద జరగాలని అక్క కోరుకుంటుంది అని ఈ విధంగా అనగానే, అవును అని చెప్పేసి సెంటిమెంట్ అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కదా విజయాంబిక. దీపక్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. వెంటనే రాజు రూప షాక్ అయిపోతారు. పింకీ చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పింకీ వెనకే జీవన్ శ్వేత కూడా వెళ్ళిపోతారు. వెంటనే పింకీ వాళ్ళ అమ్మ సొమ్ము మాత్రం ఎప్పుడు విజయాంబిక వదిన పింకీ జీవితం మీద పడి ఏడుస్తుంది ఎందుకు, ఆయన ఈవిడికి ఎందుకు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. రాజు రూప ఇద్దరు కూడా గదిలోనికి వెళ్ళి, ఏంటి రాజు, విజయాంబిక అత్తయ్యకి ఇచ్చిన డోస్ సరిపోలేదా, అయినా కూడా మళ్ళీ చూసావా ఎలా చేస్తుందో అనగానే, అవునమ్మాయి గారు, ఏదో ఒకటి చేసి ఈ రాత్రికి ఆవిడని పర్మనెంట్గా బెడ్ పాలయ్యేలా చేయాలి, కొన్నాళ్ళు జీవన్ పింకీల మొదటి రాత్రి గురించి ఆలోచన వచ్చేలా చేయకూడదు అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు కదా. అనుకున్న మాట ప్రకారం, అమ్మాయి గారు మీ దగ్గర లాఫింగ్ స్ప్రే ఉంటే తీసుకురండి అనగానే, సరే అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇకపోతే దీపక్ ఇక విజయాంబికకు మెడిసిన్స్ ఇస్తూ ఉంటాడు. ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత
ఈ విధంగా అంటూ ఉంటాడు. మమ్మీ సరే మమ్మీ ఇక నేను వెళ్తున్నాను అనగానే, దీపక్ నాకెందుకు భయంగా ఉందిరా, నువ్వు కూడా ఇక్కడే నాతో పాటు పడుకోరాదు అనగానే, సరే మమ్మీ అయినా నీకు భయం ఎందుకు అనగానే, భయం అంటే భయం కాదు కానీ నువ్వు కూడా తోడుగా ఉంటే కొంచెం అండగా ఉంటుందని అనగానే, సరే మమ్మీ అని చెప్పేసి దీపక్ అలాగే విజయాంబిక ఇద్దరు కూడా పడుకుంటారు కదా. లాఫింగ్ స్ప్రే తీసుకొచ్చి రాజరూప ఇద్దరు కూడా విజయాంబిక దీపక్ నిద్రపోయిన తర్వాత విజయాంబిక మొక్కడ స్ప్రే చల్లగానే విజయాంబిక నవ్వుతూ ఉంటుంది. వెంటనే దీపక్ విజయాంబిక నవ్వడం చూసి షాక్ అయిపోతాడు. ఏమైంది మమ్మీ, ఏంటి మమ్మీ, ఎందుకు ఇలా చేస్తున్నావు మమ్మీ, ప్లీజ్ మమ్మీ లే మమ్మీ అని అంటూ ఉంటాడు. అయినా కూడా విజయాంబిక నవ్వుతూనే ఉంటుంది. అప్పుడే మమ్మీ మమ్మీ అని చెప్పి, మామయ్య మామయ్య మమ్మీకి ఏదో అయింది, అందరూ త్వరగా రండి, మమ్మీకి ఏదో అయింది అని చెప్పి గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటే అందరూ కూడా వచ్చేస్తారు. రాజరూప కూడా ఏమీ తెలియని వాళ్ళలాగా వచ్చేసి, ఏమైందిరా దీపక్ అని అంటూ ఉంటే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటారు. మమ్మీ ఎందుకు నవ్వుతుంది, ఏమైందో ఏంటో మామయ్య నాకేమీ అర్థం కావట్లేదు అనగానే, వెంటనే రాజరూప అలాగే పింకీ అందరూ కూడా పరిగెత్తుకొని వచ్చేస్తారు కదా. ఏమైందో ఏంటో అర్థం కాక అందరూ కూడా అలానే చూస్తూ ఉంటే రాజరూప ఇద్దరు కూడా ఈ విధంగా అంటూ ఉంటారు. పెద్దయ్య గారు మేము ఇలా చెప్తున్నామని తప్పుగా అనుకోకండి, కానీ ఇలా జరిగితేనే మా ఊర్లో ఒక ఆవిడని భూత వైద్యుడి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. దెయ్యాలను ఎవరైనా పట్టినా అలాంటి వాళ్ళని వదిలించేదా ఆ భూత వైద్యులు అనగానే, అయ్యో రాజు ఇంకా ఈ రోజుల్లో ఇలాంటివన్నీ నమ్మడం ఏంట్రా అనగానే, అవును పెద్దయ్య, నమ్మినా నమ్మకపోయినా ఇవి నిజాలు అని ఈ విధంగా అంటూ ఉంటే, సరే సరే రా పిలిపించు అనగానే ఉదయాన్నే భూత వైద్యుడిని తీసుకొని వస్తారు. వెంటనే భూత వైద్యుడు విజయాంబిక గది ఎక్కడ అని అడగగానే విజయాంబిక గదిలోనికి తీసుకొని వెళ్తారు. అక్కడ విజయాంబిక సైలెంట్గా ఉండిపోతుంది. ఎవర్రా ఈ వైద్యుని తీసుకొచ్చారు, వీడెవర్రా మాయల పకీర్లా ఉన్నాడు అనగానే, ఈవిడ నన్ను బాగానే గుర్తుపట్టిందే అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు. వెంటనే తను మామూలు స్థితిలో ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాక వెంటనే ఈ విధంగా అంటూ ఉంటారు. వెంటనే తనకు స్ప్రే మళ్ళీ కూడా రూప చల్లుతూ ఉంటుంది. స్ప్రే చల్లినప్పుడల్లా తను నవ్వుతూ ఉంటే, ఇదిగోండి ఇలానే నవ్వుతూ ఉంది, మా మమ్మీకి ఏమైంది అని అంటూ ఉంటే వేపాకు తీసి ఆ చంప ఈ చంప వాయించుతూ బాగా కొడతాడు. అయినా కూడా ఏమీ రెస్పాన్స్ లేకపోవడంతో మళ్ళీ కాళ్ళకున్న చెప్పులను కూడా తీసి విజయాంబిక భరతం పడతాడు ఆ మాయల పకీర్. అయినా కూడా తనకి దెయ్యం వదలకపోవడంతో మళ్ళీ కూడా నవ్వుతూ ఉంటుంది. వెంటనే తను ఇలా ఎందుకు చేసిందో అర్థం కాక అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు కదా. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటారు, ఆయన ఎందుకు ఇలా చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు కదా. వెంటనే తనకి దెయ్యం పట్టలేదు, నిజంగా దెయ్యం పడితే ఇప్పటి వరకు కాదు ఎప్పుడో వదిలి వెళ్ళాలి, ఇలా జరగలేదు అంటే ఆవిడకు దెయ్యం పట్టలేదు. కానీ నాకు తెలిసిన ఆయుర్వేదం డాక్టర్ ఒకరితో ఉన్నాడని చెప్పేసి ప్రతాప్కి చెప్పి తన పేరు కూడా చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళడంతో, ఎలాగైనా అక్కడికి వెళ్ళి ఆయుర్వేద వైద్యుడు ఎవరో కాదు దీపక్ వాళ్ళ నానే కాబట్టి తనని తీసుకొచ్చి విజయాంబిక చేత గొడ్డు చాకరీ చేపిస్తే తను దారిలోని కోస్తుందని చెప్పడంతో తనతో ఇళ్ళన్ని పనులన్నీ కూడా చేపిస్తూ ఉంటారు. అప్పటికే ముత్యాలు, అప్పలనాయుడు, విరూపాక్షి అందరూ కూడా వెళ్ళి విజయాంబిక భరతం పట్టాలని, విజయాంబిక కుట్రల గురించి అన్నిటిని కూడా బయటపెట్టి రాజరూపుల మొదటి రాత్రి జరగకుండా ఆపారని ఇదంతా చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మరి నిజంగా రాజరూపుల మొదటి రాత్రి జరగకుండా చేసిన విజయాంబికకు రాజరూపం మంచి శిక్ష వేశారని చెప్పుకోవాలి. నిజంగా ఏం జరిగింది?